హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు ఏసిల్ అనే డీమన్ని కలుసుకొని తన ద్వారా ఎంట్రీ పాస్ల లొకేషన్లు తెలుసుకుంటూ డీమన్ క్యాసిల్లో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదే టైంలో బయట యాంట్స్ వల్ల ప్రమాదం పెరగడంతో వాటిని అంతం చేయడానికి హంటర్స్ అసోసియేషన్ కొరియా వాళ్ళతో జీజు ఐలాండ్ మీద రైడ్కి ప్లాన్ చేస్తుంది. తిరిగి డీమన్ క్యాసిల్లో మన హీరో జిన్వు ఆఖరి ఫ్లోర్ అయిన ఫ్లోర్ 100ని చేరుకోవడంతో డీమన్ కింగ్ బారాన్ తన ముందు ప్రత్యక్షమైతే ఓరమా సెలివేషన్స్తో డీమన్ కింగ్తో పోటాపోటీగా పోరాడి ఆఖరికి తన పూర్తి శక్తితో బారాన్ చేతులు చీల్చి ఒక మంచి పంచిస్తే డీమన్ కింగ్ తల ఎగిరిపోతుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో చాలామంది జీజు ఐలాండ్ని నేను సింగిల్ వీడియోలో కవర్ చేయలేను అన్న పాయింట్కి ఒప్పుకున్నా ఒక్కసారి స్టార్ట్ చేస్తే బ్రేక్స్ ఏమి ఇవ్వద్దు అని అడిగారు. సో మనకి మన బోరుటో 2 బ్లూ వాటెక్స్ మాంగా నుంచి చాప్టర్ 11 ఈ మంత్ 21న రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి అప్పుడు మాత్రం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన హిమవారి జూరాని ఎలా చావగొడుతుందో చూడాలి కదా. ఇకపోతే లాస్ట్ వీడియోలో 60Kకి స్పెషల్గా Q&A చెయ్యినా అంటే కొంతమంది కావాలన్నా చాలామంది ఏదైనా యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఒక యానిమేని పూర్తిగా సింగిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. చాలా టైం ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సింగిల్ వీడియోలా చేసినా మల్టిపుల్ వీడియోస్లా చేసినా మన సోలో లెవెలింగ్కి చాలా పెద్ద గ్యాపే వస్తుంది. కాబట్టి సోలో లెవెలింగ్ అయిపోయాక అలాంటి చిన్న యానిమేని ప్లాన్ చేద్దాం. కొంతమంది 60Kకి స్పెషల్గా డ్రాగన్ బాల్ సూపర్ బ్రోలీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. కావాలంటే అది చేద్దాం. ఎందుకంటే నాకు ఈ మధ్య డ్రాగన్ బాల్ సిరీస్ మీద మనసు లాగేస్తుంది. దానికి కారణమైతే డ్రాగన్ బాల్ స్పార్కింగ్ జీరో. ఇది మన ఫేవరెట్ డ్రాగన్ బాల్ సిరీస్కి చిన్నప్పుడు నేను బాగా ఇష్టపడి ఆడిన డ్రాగన్ బాల్ బుడాకాయ్ టెన్కైచి 3 గేమ్ని కలుపుతూ అదిరిపోయే విజువల్స్ ఇంకా పీక్ యానిమేషన్స్తో పిచ్చెక్కించేస్తుంది. నాకైతే ట్రైలర్స్ ఇంకా గేమ్ ప్లే చూసి మైండ్ పోయింది. పైగా అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గేమ్లో మనం చేసుకునే ఎంపిక బట్టి స్టోరీ పూర్తిగా మారిపోతుందంట. మనం చేసే ఎంపిక వల్ల మన హీరో గోకు స్టార్టింగ్లోనే వెజిటా ఫైట్లోనే సూపర్ సైన్ కూడా అవ్వచ్చు. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే ఇది కన్సోల్ ఇంకా పీసీలకి మాత్రమే. కానీ నేను Q&A వీడియో చేసినా లేక బ్రోలీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసినా అది జీజు ఐలాండ్ ఆర్క్ అయిపోయిన తర్వాతే చేస్తా. కాబట్టి సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ ఎవరు కంగారు పడకండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ యానిమే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యానిమే పిల్లలకనంటే దమ్ముంటే ఈ యానిమేని పూర్తిగా చూడమనండి. ఇంకా జీవితంలో ఆ మాట ఎప్పుడు అనడు. ఈ యానిమే ఎంత బాగుంటుందంటే చూసిన ఎవరి ఫేవరెట్ యానిమే లిస్ట్లో అయినా టాపిక్ వెళ్ళిపోవాల్సిందే. చాలా అద్భుతమైన స్టోరీతో కళ్ళు చెదిరిపోయే యాక్షన్ సీన్స్తో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ బిల్డింగ్ ఇంకా వరల్డ్ బిల్డింగ్తో చాలామంది గుండెల్లో నిలిచిపోయింది. ఈ యానిమే పేరు అటాక్ ఆన్ టైటన్. ఇది పూర్తిగా 4 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంది. అవి క్రంచీ రోల్ ఇంకా నెట్ఫ్లిక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి ప్రెజెంట్ అయితే తెలుగులో లేదు. కానీ మీరు ఒక మంచి డెప్త్ ఉన్న స్టోరీ చూడాలనుకుంటే తప్పకుండా ఈ యానిమేని చూడొచ్చు. ఈ కథలో మనుషులు వాళ్ళు టైటన్స్ అనే జెయింట్స్ నుంచి రక్షించుకోవడానికి పెద్ద గోడలు నిర్మించుకొని దాక్కుంటారు. కానీ మన హీరో ఎరెన్ యేగర్కి మాత్రం ఆ గోడలవతల ప్రపంచాన్ని చూడాలనుకొని తన స్వేచ్ఛ కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే డీమన్ క్యాసిల్ని క్లియర్ చేయడంతో జిన్వు ఆర్మీ క్రిస్టల్ని కలెక్ట్ చేస్తుంటే మన హీరో తన రివార్డ్స్ని కలెక్ట్ చేసుకుంటాడు. తనకొచ్చిన డీమన్ మోనార్క్ రింగ్తో ఆర్టిఫాక్ట్ సెట్ పూర్తవడంతో జిన్వు స్టాట్స్ మరొక 10% పెరుగుతాయి. అలానే
హోలీ వాటర్ ఆఫ్ ఎలిక్సర్ని పొందడానికి కావాల్సిన ఆఖరి ఐటెం ప్యూరిఫైడ్ బ్లడ్ ఆఫ్ డీమన్ కింగ్ కూడా పొందుతాడు. అలా 3 ఐటమ్స్ని పొందడంతో హోలీ వాటర్ని తయారు చేయడానికి జిన్వూకి క్రాఫ్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానితో క్రాఫ్ట్ చేయమని చెప్తే సిస్టమ్ క్రాఫ్ట్ అయితే వచ్చే ఐటమ్స్ తన ఇంటెలిజెన్స్ స్టాట్పై ఆధారపడి ఉంటాయని చూపిస్తుంది. సక్సెస్ అయ్యే ఛాన్స్ ఇంకా వచ్చే ఐటమ్స్ ఇంటెలిజెన్స్ స్టాట్పై ఆధారపడి ఉంటాయా? ముందే తెలిస్తే నా స్టాట్స్ అన్నీ దానిని పెంచడానికే వాడేవాడిని. సార్ జిన్వూ, మీరు మాట్లాడేది క్రాఫ్టబిలిటీ గురించా? మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగానే అవుతుందని నాకు తెలుసు. అలా కౌంట్ డౌన్ పూర్తవడంతో ఆఖరికి హోలీ వాటర్ క్రాఫ్ట్ అవుతుంది. అది కూడా 1 కాదు 6 పోషన్స్ రావడంతో జిన్వూ సంతోషపడతాడు. డీమన్ బ్లడ్ ఇంకా వరల్డ్ రిఫ్రాగ్మెంట్ కొంచెం అయ్యాయి, కానీ స్ప్రింగ్ వాటర్ ఆఫ్ ఎకోయింగ్ ఫారెస్ట్ పూర్తిగా అయిపోయింది. అంటే క్రాఫ్ట్కి ఎంత కావాలో అంతే వాడుకుంటుందా? అయితే ఇదేనా హోలీ వాటర్ ఆఫ్ లైఫ్? ఇది నిజంగానే నా తల్లి అనారోగ్యాన్ని నయం చేయగలదా? నాకు ఇప్పుడే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయాలని ఉంది అని జిన్వూ ఆలోచిస్తుండగా మన ఐరన్ తన రాజు కోసం డ్రాగన్ శవాన్ని తీసుకొస్తాడు. హే ఐరన్, నీకేమైంది? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నట్టున్నావే అని జిన్వూ ఎరైజ్ వాడుతుంటే అది చూస్తున్న ఏసిల్ షాక్ అయిపోతుంది. చూస్తుంటే నేను డీమన్స్ని షాడోలుగా మార్చలేకపోయినా ఈ డ్రాగన్ని మార్చడం సాధ్యం అనుకుంటా. ఈ డ్రాగన్ పేరు కరీనానా? అసలు దీని పేరేంటప్పా? అయితే సార్ జిన్వూకి పేర్లు గుర్తుపెట్టుకోవడం అస్సలు చేత కాదా? నేను నీకు పెట్టే పేరు క్యాసిల్ అనడంతో పేరు నచ్చి క్యాసిల్ తన రెక్కలు విదిలించి అరుస్తుంది. ఆ డ్రాగన్తో మన ర్యాడిర్ కోటకి వెంటనే చేరుకోవచ్చు. ఏంటి, ఇప్పుడు డీమన్ క్యాసిల్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒక్కో ఫ్లోర్ కిందకు దిగాల? ఇది వెంటనే పూర్తి చేసే ఆప్షన్ లేదా? మనం మా క్లాన్ కోటకి తిరిగి వెళ్తే పెద్ద విందు భోజనంతో పార్టీ చేస్తారు. మా నాన్న కూడా చాలా సంతోషపడతారు. ఓ, నేను ఇంకా నా క్వెస్ట్ రివార్డ్స్ని కలెక్ట్ చేయలేదు అంటూ తన క్వెస్ట్ రివార్డ్స్ని కలెక్ట్ చేయడంతో తన స్టాట్స్ మరో 30 పాయింట్స్ పెరగడమే కాకుండా జిన్వూకి డీమన్ హంటర్ అనే టైటిల్ కూడా వస్తుంది. అలానే తన షాడో ఆర్మీని మరింత బలపరచడానికి రూన్ స్టోన్ ద్వారా షాడో ఎక్స్చేంజ్ అనే కొత్త స్కిల్ వస్తుంది. ఈ స్కిల్ వాడితే ఇప్పుడు మన జిన్వూ తన ఆర్మీ నుంచి తను కోరుకున్న ఏ షాడోతోనైనా ప్లేస్లు మార్చుకోవచ్చు. కానీ దీనిని 3 గంటలకి ఒక్కసారి మాత్రమే వాడగలడు. స్కిల్ లెవెల్ పెరిగే కొద్దీ కావాల్సిన టైం కూడా తగ్గుతుంది అని సిస్టమ్ తెలియచేస్తుంది. ఇలాంటి ఒక స్కిల్ ఉందంటే నమ్మలేకపోతున్నా. దీనితో ఇప్పుడు నా షాడో సోల్జర్స్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళతో ప్లేస్లు మార్చుకోగలను. ఇది దాదాపు ఒక టెలిపోర్టేషనే. మీరందరూ చాలా బాగా పోరాడారు. ఏసిల్, నన్ను క్షమించు, కానీ మీ కోటకి నువ్వు ఒంటరిగా వెళ్ళాలి. అయితే విందు భోజనం సంగతి? రాడిస్ క్లాన్స్ ఉండేది 80వ ఫ్లోర్లో. ఏదో కొద్ది రివార్డ్స్ కోసం అంత దూరం వెళ్ళడం అనేది టైం వేస్ట్. ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ కలుద్దాం అంటూ తన షాడో ఎక్స్చేంజ్ స్కిల్ని యాక్టివేట్ చేయడంతో జిన్వూ ఎక్కడికో టెలిపోర్ట్ అయిపోతాడు. జిన్వూ ఏమైపోయాడు అని ఏసిల్ సోల్డియర్ని అడిగితే, మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి అనే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నేను ఇప్పుడు వచ్చిన చోటు మా పక్క వీధే కదా, అయితే నిజంగానే షాడోతో ప్లేసులు మార్చుకున్నా. కసిల్, బయటికి రా అంటూ జిన్వూ మొట్టమొదటిసారి తన షాడో డ్రాగన్ మీద పయనిస్తూ ఎక్కడికో బయలుదేరతాడు. ఇదే టైంలో హంటర్స్ అసోసియేషన్లో చీఫ్ జించుల్ ఇంకా చైర్మన్ కలిసి జపాన్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ గురించి, యాంట్స్ మీద వాళ్ళు ఇచ్చిన డేటా గురించి మాట్లాడుకుంటూ, ఒకవేళ యాంట్స్ అన్నీ అనుకున్న దానికన్నా ముందే వస్తే మన కొరియన్ హంటర్స్ పరిస్థితి ఏంటి అని చైర్మన్ అడగడంతో జపాన్ వాళ్ళు ఆ యాంట్స్ కమ్యూనికేట్ చేసుకోకుండా ఏదో జామింగ్ సిగ్నల్ కూడా యూజ్ చేస్తారని చీఫ్ తెలియచేస్తాడు. అలా మాట్లాడుతూ ఉండగా సడన్గా చైర్మన్ ఒక భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవ్వడంతో షాక్ అయిపోతాడు. అంతేకాక ఎక్కడో దూరంగా తన ఫ్రెండ్ ఇంకా రిటైర్ అయిన ఎస్ ర్యాంక్ హీలర్ అయిన మిన్ బ్యాంగ్ గూని కలుసుకున్న బేక్ కూడా ఒక్కసారిగా ఏదో ఎనర్జీని ఫీల్ అవ్వడంతో ఉలిక్కి పడతాడు.
ఇక్కడ మనకి జిన్వు డీమన్ కింగ్ నుంచి పొందిన వెపన్స్ రివీల్ అవుతాయి. డీమన్ కింగ్ 2 డ్యాగర్ లాంటి కత్తులు. ఇది కలిపి వాడితే జిన్వు అటాక్ మరింత పెరుగుతుంది. ఇంకా డీమన్ కింగ్ ఖడ్గం. దీనితో కావాలనుకుంటే జిన్వు డీమన్ కింగ్లా లైట్నింగ్ అటాక్స్ వాడగలడు. ఆఖరిగా డీమన్ మోనార్క్ రింగ్. దీని పూర్తి సెట్ వాడితే జిన్వు స్టాట్స్ మొత్తం 15% పెరుగుతాయి. అలా బేక్ ఎనర్జీని పట్టించుకోకుండా మిన్బ్యాంగ్తో తాగడం కంటిన్యూ చేస్తాడు. మిన్బ్యాంగ్ ఇతను భలే వింత మనిషి. చేతుల్ని కాళ్ళని కోల్పోకుండానే రిటైర్ అయిన మొదటి కాదు ఏకైక ఎస్ ర్యాంక్ హంటర్ వీడే. ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఎంత డబ్బు సంపాదించగలడో తెలిసాక ఆ ఛాన్స్ని ఎవరు వదులుకుంటారు? పైగా అతను ముందే ఒక ధనవంతుడైతే అర్థం చేసుకోవచ్చు. అయితే బేక్, నువ్వు నిజంగానే రేడికి వెళ్తున్నావా? హా, వెళ్తున్నా. అప్పుడు యన్సుక్ ఆ యాండ్స్ చేతిలో ముక్కలు ముక్కలవుతూ చావడం చూసాక కూడా వెళ్తున్నావా? అందుకే నేను వెళ్ళాలి, లేకపోతే ఆ యాండ్స్ వల్ల మన కొరియా మొత్తానికి అలా జరిగే ప్రమాదం ఉంది కదా. ఎప్పటి నుంచి నువ్వు ఇంత నీతివంతుడిలా మాట్లాడుతున్నావు? నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం రాను. నేను ఎప్పటికీ అక్కడికి తిరిగి వెళ్ళను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చినట్టయితే నన్ను క్షమించు. కానీ లేదు, నేను నిన్ను కేవలం చూడ్డానికి వచ్చా, నా పాత ఫ్రెండ్ని. ఎందుకంటే మళ్ళీ ఎలా కలిసే అవకాశం రాకపోవచ్చు కదా. అలా మనకి మిన్బ్యాంగ్ జీజు ఐలాండ్లో యాంట్లు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలియడంతో ఎస్ ర్యాంక్ హంటర్గా రిటైర్ అయిపోయాడని, తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయినప్పటికీ తనకి యుద్ధాలంటే ఇష్టం ఉండవని, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అవ్వడం కోసం టీచింగ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా తీసుకున్నాడని, కానీ బేక్ చెప్పిన మాటలకి కన్విన్స్ అయ్యి జీజు ఐలాండ్కి రావడానికి ఒప్పుకున్నాడని మనకి రివీల్ అవుతుంది. అలా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్లా నైట్ అంతా తాగుతూ గడిపేస్తారు. ఇదే టైంలో హాస్పిటల్లో తన తల్లిని కాపాడుకోవడానికి ఎంట్రీ ఇచ్చిన మన హీరో జిన్వుని చూస్తాం. నేను ఇక్కడ ఏమైనా తప్పు చేస్తే ఇక దానిని తిరిగి మార్చలేకపోవచ్చు. తనున్న పరిస్థితిలో అసలు హోలీ వాటర్ని సేవించగలదా? ఒకవేళ సేవించినా అది తనని నయం చెయ్యగలదా? కానీ ఈ సిస్టమ్ వల్ల ఎన్నో అద్భుతాలు జరగడం చూశాను. ఎవరికైనా చెప్పినా నమ్మలేని అద్భుతాలు. ఇదంతా సిస్టమ్ నాకు ఇచ్చిన శక్తి వల్లే. ఒక సాధారణ ఈ ర్యాంక్ హంటర్ అయిన నేను ఇంత దూరం వచ్చాను. కాబట్టి ఇంకొకసారి దీనిపై నేను నమ్మకం ఉంచుతాను అంటూ జిన్వు తన తల్లికి హోలీ వాటర్ ఇద్దామంటే తన చేతులు వణకడం స్టార్ట్ అవుతాయి. అయినా కూడా ప్రశాంతంగా నమ్మకమంతా సిస్టంపై ఉంచి తన తల్లికి హోలీ వాటర్ పడతాడు. కానీ పడుతుండగా తన తల్లి మెడపై జరిగిన గాయాన్ని చూసిన జిన్వుకి గతంలో తను చేసిన తప్పు వల్లే ఆ గాయం జరిగిందన్న విషయం గుర్తొస్తుంది. దానితో మళ్ళీ ఇప్పుడు తను చేసేది ఒకవేళ తప్పైతే తన తల్లికి మళ్ళీ ఏమైనా హాని జరుగుతుందనే భయం పుడుతుంది. కానీ హోలీ వాటర్ ఎఫెక్ట్ పనిచేయడంతో మెల్లగా జిన్వు మదర్ నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తను ఇంకా ఎందుకని తన కళ్ళు తెరవట్లేదు? ఎందుకని? కళ్ళు తెరు అమ్మా, నీ కళ్ళు తెరమ్మా. నేను ఎప్పుడూ బలంగా మారాలనుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉండేది, కాబట్టి దయచేసి ఇక లెగమ్మా అంటూ జిన్వు తన తల్లి ఇంకా కళ్ళు తెరవకపోవడంతో ఎంతో నిరాశ చెంది బాధపడి కూర్చొని ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏ ప్రయోజనం లేదా అనే ఆలోచనలో ఉంటాడు. కానీ మెల్లగా తన తల్లి లేస్తుంది. అది నువ్వేనా జిన్వు అనడంతో 4 ఏళ్ళు తర్వాత లేచిన తన తల్లిని చూసి జిన్వు షాక్ అయిపోతాడు. నేను స్పృహ కోల్పోయి ఎంతకాలం అయ్యింది? 4 ఏళ్ళు అయ్యిందమ్మా. 4 ఏళ్ళ? ఇప్పుడు జీనా ఎలా ఉంది? తను బాగానే ఉందా? తను బాగానే ఉంది. జీనాని చూసుకుంటా అని నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్. నేను ఇలా అనారోగ్యం పాలవ్వడం వల్లే నా కొడుకు ఎన్నో కష్టాలు అనుభవించుంటాడు అనడంతో మన హీరో జిన్వు తను పడిన కష్టాలన్నీ గుర్తొచ్చి లోపలున్న బాధంతా తన కన్నీళ్ళగా మారి తన కన్న తల్లి ముందు కన్నీరు పెట్టుకొని మనసారా ఏడుస్తాడు. కట్ చేస్తే అదే హాస్పిటల్లో ఏంటి, ఎటర్నల్ స్లంబర్ జబ్బుతో కోమాలోకి వెళ్ళిన పేషెంట్ నిద్ర లేచిందా? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్
ఆ పేషెంట్ గార్డియన్ వెంటనే పేషెంట్ని డిశ్చార్జ్ చేయమంటున్నాడు. మరేం చేయమంటారు? అదెలా కుదురుతుంది? 4 ఏళ్ళు కోమాలో ఉండడంతో తన పరిస్థితి అసలు స్టేబుల్గా ఉండదు. చెప్పాలంటే తను నడిచే పరిస్థితిలో కూడా ఉండదు. నిజానికి ఆ పేషెంట్ ఇప్పుడు పూర్తిగా బాగానే ఉంది. చెప్పాలంటే అసలు 4 ఏళ్ళు కోమాలో ఉన్న పేషెంట్లా అస్సలు లేదు. పైగా ఇప్పుడు తన ఆరోగ్యం బాగోవడం మాత్రమే కాదు, తనంతట తానే నడవగలుగుతుంది. అంటే నువ్వు చెప్పేది 4 ఏళ్ళు కోమాలో ఉన్నా ఏం కానట్టే ఉందా? అయినా సరే వెంటనే డిశ్చార్జ్ చేయడమా? మనం వెంటనే దీని గురించి ప్రపంచానికి తెలియచేయాలి. దాని గురించి ఆమె గార్డియన్కి చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అతను సాధారణ మనిషి కాదు. మీరు కూడా రీసెంట్గా సౌత్ కొరియాలో 10వ ఎస్ ర్యాంక్ హంటర్ అయిన సాంగ్ జిన్వూ గురించి వినే ఉంటారు కదా. ఏంటి? అతనా? ఇంకా చేసేదేముంది? ఆరోగ్యంగా ఉన్న పేషెంట్స్ని వాళ్ళకి ఇష్టం లేకుండా హాస్పిటల్లో ఉంచకూడదు. వెంటనే ఆమెను డిశ్చార్జ్ చేయండి. నా పేరు చెప్పి వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇవ్వండి. అలా మనం హాస్పిటల్లో ఉన్న తన తల్లిని కాపాడుకున్న మన హీరో జిన్వుని చూస్తాం. ఎన్నో ఏళ్ల తర్వాత తన తల్లిని చూడడంతో జినా కన్నీరు పెట్టుకొని వాళ్ళమ్మని గట్టిగా హత్తుకుంటుంది. అది చూస్తున్న జిన్వు మనసులో మాత్రం నా ప్రయత్నాలేం వృధా కాలేదు. చూస్తుంటే ఇప్పటి వరకు నేను నా జీవితంలో పడిన కష్టాలన్నీ ఈ క్షణం కోసమే అన్నట్టుంది. కానీ ఒక హంటర్గా పనిచేస్తూ ఎందుకో నేను అందరికీ దూరమైనట్టు అనిపిస్తుంది. అలా జిన్వు తన ఫోన్ చూసుకొని చాలా రోజులు అవ్వడంతో అది చూస్తే చాలానే మిస్డ్ కాల్స్ ఉన్నా అవసరం ఉంటే వాళ్ళే చేస్తారులే అని న్యూస్ చూస్తాడు. చూస్తే బ్రేకింగ్ న్యూస్ అని క్యాసెల్ ఫోటోని వేస్తారు. అలా చూస్తుండగా సడన్గా చైర్మన్ నుంచి కాల్ వస్తుంది. చైర్మన్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పడంతో హంటర్స్ అసోసియేషన్కి వెళ్ళిన జిన్వుకి ఇంకో 4 రోజుల్లో జీజు ఐలాండ్ మీద రైడ్కి వెళ్ళబోతున్నామని, దానికోసం మాకు నువ్వు కూడా కావాలనే సమాచారాన్ని తెలియచేస్తారు. నార్మల్గా అయితే అక్కడ చాలానే హై ర్యాంక్ మాన్స్టర్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే దీనికి ఒప్పుకునేవాడిని. కానీ ఇప్పుడు అని అనుకుంటుండగా సడన్గా జిన్వు మ్యాజికల్ ఎనర్జీని ఫీల్ అవుతాడు. అది దగ్గరలో ఏదైనా మాన్స్టర్స్ వల్లేమో అనుకుంటే చైర్మన్ అది జీజు ఐలాండ్ కోసం సిద్ధమవుతున్న ఎస్ ర్యాంక్ హంటర్స్ల మ్యాజికల్ ఎనర్జీ అని తెలియచేయడమే కాకుండా ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ ట్రైనింగ్ తీసుకుంటున్న ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడికి చేరుకోవడంతో జిన్వు చూసింది ఎస్ ర్యాంక్ హంటర్ బేక్ తన శక్తి అంతా వాడి ఎవరితోనో పోరాడడం. కానీ అతను బేక్నే ఈజీగా తిప్పికొట్టి ఓడిస్తాడు. అలా ఇద్దరూ తలపడి ట్రైనింగ్ చేస్తుంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న స్టేడియమే దద్దరిల్లిపోతుంది. హంటర్ బేక్ యోన్హోనే ఓడించగలుగుతున్నాడా? కానీ బేక్ యోన్హో తన శక్తి అంతా వాడితే మా డాన్వూక్కి అసలు గెలిచే ఛాన్సే ఉండదు. తను చోయ్ జాంగిన్ కదా. బేక్తో పోరాడుతున్న హంటర్ పేరు మా డాన్వూక్. తను ఫేమ్ గిల్డ్కి గిల్డ్ మాస్టర్. మీరు బేక్ పూర్తి శక్తి వాడితే సులభంగా గెలుస్తాడంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకని వాడట్లేదు? చుట్టూ అన్ని కళ్ళు మనల్నే చూస్తున్నప్పుడు మన పూర్తి శక్తిని బయట పెట్టడం అంత మంచిది కాదు కదా. పైగా బేక్ తన పూర్తి శక్తి వాడాడంటే అసలైన మాన్స్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. అయితే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎబిలిటీ గురించి నేను విన్న పుకార్లు నిజమేనా? ఇక అక్కడున్న వాళ్ళందరూ జపాన్కి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇప్పే ఇజావా, మారి ఇషిడా, కెన్ టనాకా, మినోరు హోషినో, ఆట్సుషి కుమామోటో, ఖానేయి టవాటా, టట్సుమి ఫూజిషిమా, కేయి, ఆకారి షిముజు, ఇంకా ఆఖరిగా వాళ్ళ గిల్డ్ మాస్టర్ ర్యూజీ కోటో. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, సాస్కే ఇంకా బోరుటో ఎన్నేళ్ళు టైం ట్రావెల్ చేశారు అని అడిగా. సో మన నారుటో సిరీస్ స్టార్ట్ అయ్యి 20 ఇయర్స్ అవ్వడంతో ఫ్యాన్స్ అందరి కోసం నారుటో 20th యానివర్సరీ స్పెషల్గా బోరుటోని 20 ఏళ్ళు గతంలోకి తీసుకెళ్ళి నారుటోని కలిసేలా చేద్దాం అనుకున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ 20. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే జపాన్ వాళ్ళ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ జిన్వూ శక్తిని గ్రహించడం మొదలు పెడతారు. అతనే హంటర్ సాంగ్ జిన్వూ ఈ మధ్య ఎస్ ర్యాంక్ అయ్యాడు. అతను ఒక అసాసిన్ క్లాస్ హంటరా? ఎంతలా తన శక్తిని అదుపులో పెట్టుకోవాలనుకుంటున్నా ఇంత శక్తిని ఫీల్ అవుతున్నాం.
వాడొక గొప్ప అసాసిన్ హంటర్ అయి ఉంటాడు. కాదు, నిజానికి అతను ఒక మేజ్ క్లాస్ హంటర్. మేజ్ క్లాస్ హంటరా? ఛాన్సే లేదు. కొరియా కన్ఫర్మ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే వాడి క్లాస్. ఎవడొచ్చాడో చూడండి, మా మిన్సుంగ్ డెబ్యూట్ని నాశనం చేసిన హంటర్ సాంగ్ జిన్వు అని రీపర్ గిల్డ్ మాస్టర్ కుళ్ళుకుంటే, సాంగ్ జిన్వుని చూసిన చాహేన్ మాత్రం సాంగ్ జిన్వు గాలిలో ఈ మార్పుకి తానే కారణమా అనుకుంటుంది. కే చూస్తుంటే వాడే కొరియాలో 10వ ఎస్ ర్యాంక్ హంటర్ అంట. ఇషిడా, నన్ను ఎక్కువ మాట్లాడించుకు. ఇంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఒకే చోట పోగవడంతో నేను వాంతు చేసుకునేలా ఉన్నా. చూస్తుంటే కొరియాలో కూడా నాలా సున్నితమైన ముక్కున్న హంటర్ ఉన్నట్టుంది. కానీ ఒక కర్చీఫ్తో దానిని మేనేజ్ చేయగలిగితే నా అంత సున్నితమైనది కాదనుకుంటా. తనతో నేను ఇప్పుడు మాట్లాడితే నేను తనకి సైట్ కొడుతున్నట్టు ఉంటుందా? నాకు కొరియన్ వచ్చుంటే బాగున్నావు. అలా బేక్ పోరాడడం చూసిన ట్రాన్స్లేటర్, ఇదేనా కొరియా వాళ్ళ పూర్తి శక్తి అని వెటకారించడంతో ర్యూజీ కూడా చాహేన్ ఇంకా చైర్మన్ గోగన్ హీ తప్ప చెప్పుకోదగ్గ హంటర్స్ ఎవరూ లేరు అని వెటకారిస్తాడు. దానికి కోపం వచ్చిన ఏ ర్యాంక్ గిల్డ్ మాస్టర్ అయిన పార్క్ జాంగ్సు వాళ్ళతో గొడవ పెట్టుకోవడంతో ట్రాన్స్లేటర్ కూడా ఒక ఏ ర్యాంక్ హంటర్ అని బయటపడుతుంది. దానితో గొడవ తీవ్రత పెరిగి ఇద్దరూ గొడవపడి తేల్చుకోవడానికి డిసైడ్ అవుతారు. సౌత్ కొరియా ఇంకా జపాన్కి చెందిన ఏ ర్యాంక్ హంటర్స్ గొడవ పడిపోతున్నారా? నేను దీనికి ఒప్పుకుంటా, కానీ ముందు కొన్ని రూల్స్ పెట్టుకుందాం. ఒకరినొకరు కొట్టుకునే కన్నా అదే బెటర్ కదా. రూల్స్ చాలా సింపుల్. ఎవరైతే అవతల వ్యక్తి వ్రిస్ట్ని ముందు పట్టుకుంటారో వాళ్ళే విజేత అనడంతో ఫైట్ మొదలవుతుందనుకుంటే జాంగ్సు తన చేతులు పాకెట్లో పెట్టుకొని స్టైల్ కొడతాడు. వీడికింత కాన్ఫిడెన్సా అనుకొని ట్రాన్స్లేటర్ ఫుల్ స్పీడ్లో వాడిని అటాక్ చేయడం స్టార్ట్ చేసిన జాంగ్సుని టచ్ కూడా చేయలేకపోతుంది. అంతేకాక సడన్గా అటాక్ చేసినట్టు వెనక్కి తగ్గుతుంది. నేను జస్ట్ లైట్గా నెట్టా అంతే, అది అటాక్ కాదు అని జాంగ్సు ఫోర్స్ కొడుతుంటే, డైలాగ్ బాగానే ఉంది కానీ ముందు చూసుకో, నీ ప్యాంటు చిరికింది అని అవమానపరుస్తుంది. ఇక దానితో ముగించేద్దామని ఫుల్ స్పీడ్లో ట్రాన్స్లేటర్ అటాక్ చేసిన డాంగ్సు తనకంటే స్పీడ్గా ట్రాన్స్లేటర్ వ్రిస్ట్ని పట్టుకొని గొడవని ముగిస్తాడు. దానితో ట్రాన్స్లేటర్ కొరియాని తక్కువ అంచనా వేసా అనుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫైట్ చూసిన గిల్డ్ లీడర్ యూజీ వాళ్ళలాగే కొరియన్ హంటర్స్ ఇంకా జపాన్ హంటర్స్ ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడానికి ఒక చిన్న ఫ్రెండ్లీ మ్యాచ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని అడగడంతో చైర్మన్ గోగన్ హీ మాత్రం ఈ మ్యాచ్ నుంచి మేజ్ క్లాస్ని తప్పించమని, ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లో వాళ్ళ శక్తిని కొలవలేమని జిన్వుని తప్పిస్తాడు. దానితో కొరియా నుంచి 3 గిల్డ్ మాస్టర్స్తో పాటు చాహైన్ వస్తే జపాన్ నుంచి 4 ఎస్ ర్యాంక్ హంటర్స్ వస్తారు. అయితే గోటో ర్యూజీ పాల్గొనడా? అందరినీ పరిశీలించడమే వాడి ప్లానా? ఏదైనా కానీ ఇంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ పోరాటం చూసే అవకాశం మళ్ళీ రాదు. ఇక్కడికి వచ్చి మంచి పని చేశా. ఇకంతే ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ ఒకరితో ఒకరు ఫైట్ చేయడానికి ఎదురెదురుగా రావడంతో బలాన్ని నమ్ముకున్న మా డాంగ్ వూక్ ఇంకా కెన్జో వెంటనే వాళ్ళ శక్తి పెంచి ఒకరితో ఒకరు ముఖాముఖి తలపడతారు. ఇదే టైంలో మినోరు రీపర్ స్కిల్ మాస్టర్ని అటాక్ చేస్తే తన స్పెషల్ ఎబిలిటీ మ్యాజిక్ ఎనర్జీతో బాణాలు క్రియేట్ చేయడం అని రివీల్ చేసి వాటితో అటాక్ చేస్తే మినోరు తప్పించుకుంటాడు. ఇదే టైంలో ఎస్ ర్యాంక్ హంటర్ బేక్ని అట్సుషి రూల్స్ ఎవడు పాటిస్తాడు, గెలవడమే కదా ముఖ్యం అనుకొని వెనక నుంచి అటాక్ చేద్దామనుకున్నా సడన్గా వెనక్కి తగ్గుతాడు. నేను ఖచ్చితంగా వాడిలో రక్తదాహాన్ని ఫీల్ అయ్యా. మరి ఎందుకని వాడు వెనక్కి తగ్గాడు? ఒకవేళ వాడు భయపడ్డా? మళ్ళీ భయపడిపోయా. నేను ఒకవేళ హంటర్ అవ్వడానికి అర్హుణ్ణి కాదేమో. వాడి పేరు అట్సుషి కుసుమోటో కదా. వాడు డెసిషన్ తీసుకోవడంలో ఒక జీనియస్సా లేకపోతే ఒక పిరికోడా? ఏదైనా కానీ ఆ ర్యూజీ గాడిదంతా మా స్కిల్ లెవెల్ తెలుసుకోవడానికే చేస్తున్నాడు. నా గురించి నీకు తెలుసుకోవాలని అంతలా ఉంటే నేను కొంచెం సీరియస్ అవ్వడంలో తప్పేం లేదులే. వాడి కళ్ళు మారిపోయాయి. వీడు నేను అనుకున్న దానికన్నా భయంకరంగా ఉన్నాడు. నాకు ఇక్కడ ఉండాలని లేదు.
అనుకుంటుండగా బేక్ అటాక్ చేస్తాడు. వామ్మో, వీళ్ళందరూ నిజంగా మాన్స్టర్స్లా ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే ఇందాక నా ఫైట్ ఒక పిల్లలాటలా అనిపిస్తుంది. కట్ చేస్తే పెద్ద శబ్దం రావడంతో ఏంటా అని బేక్ చూస్తే తను చూసింది డాంగ్వుక్ ఓడిపోవడం. చూస్తే ఈ పోటీలో నేనే గెలిచా. హాహా, నన్నే ఇలా నేల కానిచేసావంటే నమ్మలేకపోతున్నా. నాకు ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదే టైంలో రీపర్స్ గిల్డ్ మాస్టర్ కూడా ఓడిపోతాడు. దానితో బేక్యోన్హో ఒక్కడే ముగ్గురిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. ఇదే టైంలో ఇంకో ఎస్ ర్యాంక్ హంటర్ కనాయేతో పోరాడుతున్న చాహైన్ ఏదో డ్యాన్స్ వేస్తున్నట్టు చాలా స్టైల్గా పోరాడుతుంది. దానితో చాహైన్కి గతంలో డ్యాన్సర్ అని ఒక పేరుందని, కానీ ఒక హంటర్కి అలాంటి పేరుండడం అవమానంగా భావించి ఆ పేరుని గిల్డ్ మాస్టర్ నిషేధించడంతో చాలా తక్కువ మందికి ఆ పేరు గురించి తెలుసు అని మనకి రివీల్ అవుతుంది. అలా కనయ్ తన ఫుల్ స్పీడ్లో అటాక్ చేద్దామన్నా ఒక్క అటాక్తోనే తనని ఆపి చాహైన్ కనయ్ని చాలా ఈజీగా ఓడిస్తుంది. దానితో బేక్కి హెల్ప్ చేయడానికి వెళ్దామంటే ఆట్సుషి తనని వెనక నుంచి అటాక్ చేయబోతాడు. దానితో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వాడి ముఖాన్ని ఎన్నోసార్లు గుద్దుతుంది. అది చూస్తున్న వారు ఒక్క సెకండ్లోనే 14 సార్లు గుద్దినట్టు రివీల్ చేస్తారు. తనకి తెలియకుండా కంగారులో కొంచెం ఓవర్గా గుద్దేశానే అని చాహైన్ కంగారు పడుతుంటే ముఖం పచ్చడైన అట్సుషి మాత్రం కోపంతో రగిలిపోతాడు. దానితో కోపంలో పిచ్చెక్కితే అట్సుషి పూర్తిగా ఒక పిరికోడి నుంచి మెంటలెక్కిన పిచ్చోడిలా మారతాడని మనకి రివీల్ అవుతుంది. ఇక అట్సుషి కోపంలో చాహైన్ని అటాక్ చేయబోతుంటే ఎవరైనా కొరియన్ టీం వాళ్ళు తీవ్రంగా గాయపడేలా ఉంటే వాడిని మనం వెంటనే ఆపాలి. నేను కేవలం వాళ్ళని టెస్ట్ చేద్దామనుకున్నా, అంతే. మీరు వాడిని ఆపాలనుకున్నట్టయితే బహుశా వాడిని మనం ఇప్పుడే ఆపడమే మంచిది అంటుండగా అట్సుషి చేసే అటాక్స్కి నేలే ధ్వంసం అయిపోతుంది. దాని నుంచి తప్పించుకున్న చాహైన్ని తన ఫుల్ పవర్తో తన్నబోతుంటే అంత స్పీడ్గా వస్తున్న అటాక్ నుంచి తప్పించుకోలేను అని చాహైన్ అనుకుంటుండగా ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దానితో అట్సుషి షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన పూర్తి శక్తితో చేసిన కిక్ని జిన్వూ చాలా ఈజీగా ఆపేస్తాడు. ఇది కేవలం ఒక చిన్న పోటీనే, కానీ నీలో రక్తదాహం అంత పెరిగితే ఇది కేవలం ఒక చిన్న పోటీనే కానీ నీలో రక్తదాహం అంత పెరిగితే నేను కూడా పాల్గొనడంలో నీకు అభ్యంతరం ఏం లేదు కదా. రేయ్, నీకు ఎంత పొగర్రా అంటూ అటాక్ చేయబోతున్న అట్సుషిని చేతులు మడిచి మన జిన్వూ నేల కంటించేస్తాడు. వాడి కదలికలు హనెకవా, ఖచ్చితంగా వాడు ఒక మేజ్ క్లాస్ హంటరేనా? అవును, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఒక మేజ్ క్లాస్ హంటరే. హంటర్ చాహైన్ ఇంతటితో కొరియా తన ఓటమిని ఒప్పుకొని ఈ పోటీని కాపేస్తే మంచిది. చూస్తుంటే బేక్యోన్హో కూడా ఓడిపోయినట్టున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్కిల్స్కి మా స్కిల్స్కి చాలా తేడానే ఉంది. ఒకవేళ నేను ట్రాన్స్ఫార్మ్ అయినా పెద్ద తేడా ఏం ఉండేది కాదేమో. నీ పేరు సాంగ్ జిన్వో అని చెప్పావు కదా, మనిద్దరం ఒకరితో ఒకరు ముఖాముఖి తలబడ్డంలో నీకేమైనా అభ్యంతరమా? వీడి నుంచి నేను ఫీల్ అవుతున్న ఓరా అయితే నా శక్తి ఏంటో వాడంతటా వాడే తెలుసుకోవాలనుకుంటున్నాడా? వాడి ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు, కానీ ఇదొక మంచి ఛాన్స్. డీమన్ క్యాసిల్ తర్వాత నేనెంత బలంగా మారానో టెస్ట్ చేసుకోవడానికి. ఏంటి, వాడు నన్ను చూసి నవ్వుతున్నాడా? మాస్టర్ కోటో, హంటర్ సాంగ్ జిన్వూ మీ ఛాలెంజ్ ఒప్పుకున్నాడు, కానీ ఒక కండిషన్ పెట్టాడు. అవునా, ఏంటది? మీరు కేవలం మీ పూర్తి శక్తిని వాడితేనే వాడు మీతో పోరాడతా అని చెప్పాడు. ఈ బచ్చగాడు నన్నే తక్కువ అంచనా వేస్తున్నాడా? మన దగ్గర ఒక ఎస్ ర్యాంక్ హీలర్ ఉంది కాబట్టి గాయపడిన ఎవరికి ఏ ప్రమాదం జరగదు. సరే, నేను దీనికి ఒప్పుకుంటున్నా. షిముజు, గాయపడిన వాళ్ళని హీల్ చేయి, అలానే వాడిని కూడా హీల్ చేయడానికి సిద్ధమవ్వు. అయితే వాడేనా నేనెంతగానో విన్న 10వ ఎస్ ర్యాంక్ హంటర్? చూస్తే బలంగానే ఉన్నాడు. గోటో ర్యూజీతోనే పోరాడబోతున్నాడంటే నమ్మలేకపోతున్నా. అంతా బాగానే జరుగుతుందా? కానీ
తనొక్కడే ఏ ర్యాంక్ డంజన్ బాస్ని ఓడించడమే కాకుండా వందల కొద్ది హైయోర్క్లను కూడా ఓడించాడు కదా. చాహైన్, ఇంతమంది హంటర్స్ మధ్య కూడా నువ్వు బాగానే ఉన్నావా? అంటే నన్ను ఎల్లప్పుడూ జీజో ఐలాండ్లో కూడా ఖర్చీఫ్ పెట్టుకుని ఉండమంటారా? అది కాదు, కానీ మీకు సాంగ్ జిన్వుతో పరిచయం ఉంది కదా. అవును, ఉంది. అయితే మీరు ఈ మ్యాచ్ని ఆపడానికి ప్రయత్నించరా? అంటే సహజంగా గోటో లాంటి బలమైన హంటర్తో యుద్ధం అంటే ఎవరైనా ఆపడానికే ప్రయత్నిస్తారు. మరి ఎందుకని మీరు? నా కారణం కూడా నీ మనసులో ఉన్న కారణమే. ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలని నీకు చాలా ఆసక్తికరంగానే ఉంది కదా. సరే, అయితే ఇక మనం మొదలు పెడదామా అని జిన్వు ఇంకా మాట్లాడుతుండగానే ర్యూజీ ఫుల్ స్పీడ్లో అటాక్ చేస్తాడు. కానీ జిన్వు ఈజీగా తప్పించుకుంటాడు. నేను ఇంకా మాట్లాడుతుండగానే అటాక్ చేశాడు. ఏంటి, నేను మిస్ అయ్యానా? వీడిని ఒక మేజ్ క్లాస్ హంటర్ అంటున్నారా? సొల్లు చెప్పకండి. అసలు సౌండ్ లేని ఆ వేగమైన కదలికలు నువ్వందరినీ వెర్రోలని చేసినా నన్ను మోసం చెయ్యలేవు. నువ్వు దాచిన నీ సీక్రెట్స్ అన్నీ బయటపెడతా. నీ రహస్యాలన్నీ బయటపెట్టాకే ఇది ముగుస్తుంది. వీడు నిజంగానే మిగిలిన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరికంటే బలంగానే ఉన్నాడు. కాదు, వీడు చాలా బలంగా ఉన్నాడు. కానీ వీడు చేసే అటాక్స్ నేను తప్పించుకోలేనంత వేగంగా ఏం లేవు అంటూ ర్యూజీ ఎంత అటాక్ చేస్తున్నా జిన్వు ఈజీగా నవ్వుతూ తప్పించుకుంటాడు. ఏంటి, మళ్ళీ నవ్వుతున్నాడా? మనం ఈ మ్యాచ్ని ఆపితే మంచిదేమో. చూస్తుంటే గోటో ఈ మ్యాచ్ని సీరియస్గా తీసుకుంటున్నట్టున్నాడు. ఆ అటాక్స్ ఏంటి అంత భయంకరంగా ఉన్నాయి? నా కళ్ళతో వాటిని చూడలేకపోతున్నా. కానీ హంటర్ జిన్వు వాటిని సులభంగానే తప్పించుకుంటున్నాడు. జపాన్ యొక్క బెస్ట్ హంటర్ చేసే అన్ని అటాక్స్ని తప్పించుకోగలిగే హంటర్స్ ఎంతోమంది లేరు. హంటర్ జిన్వు వాటిని తప్పించుకోవడమే కాదు, గోటో మరింత వేగంగా మరిన్ని అటాక్స్ చేసేలా రెచ్చగొడుతున్నాడు. నేనేదో సిగరెట్ కాలుద్దామని చిన్న బ్రేక్ తీసుకుంటే ఇక్కడేదో పెద్ద పెంట జరిగినట్టుందే. ఏంటి, వీడు దేనిని కూడా తప్పించుకున్నాడా? అదొకవేళ వాడి అదృష్టమా? నేను నా పూర్తి శక్తిని వాడకపోతే ఈ బచ్చాగడి చేతిలో ఓడిపోయేలా ఉన్నా. నేను నా మనసు మార్చుకున్నా ఇక్కడే వీడిని చంపేస్తా అని ర్యూజీలో రక్తదాహం పెరగడంతో వెంటనే జిన్వుకి సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. దానితో అటాక్ చేస్తున్న ర్యూజీ చేతిని జిన్వు ఎంతో స్టైల్గా ఆపి వీడితో ఇలానే కొనసాగించా అంటే అప్పుడు హోయాంగ్ డాంగ్ సూక్ ఇంకా కాంగ్ టాషిక్ విషయంలో వచ్చినట్టు ఎమర్జెన్సీ క్వెస్ట్ వస్తుంది. ఏం బలంరా వీడిది! కావాలంటే నా వ్రిస్ట్ని పట్టుకొని ఇక్కడే ఫైట్ని ముగించుండొచ్చు. కానీ అలా చెయ్యలేదు. నాతోనే ఆటలాడాలనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ ఇందాక నేను నీ వ్రిస్ట్ని పట్టుకొని ఉంటే మ్యాచ్ అక్కడే అయిపోయేది. నీకు కూడా మన మ్యాచ్ని ఆ విధంగా ఆపాలని లేదు కదా అని ఇద్దరూ ఒకేసారి వాళ్ళ పూర్తి శక్తి వాడి అటాక్కి సిద్ధమవుతారు. ఇది గ్రహించిన బేక్ ఇంకా చాహీన్ పూర్తి శక్తితో తలబడబోతున్న జిన్వు నాపితే మినోరు ర్యూజీ నాపుతాడు. దానితో కే వెంటనే గ్యాప్ ఏమివ్వకుండా తన ఐస్ స్కిల్ వాడి ఇద్దరి మధ్య పెద్ద ఐస్ గోడనే కడతాడు. ఇక మ్యాచ్ని ఇంతటితో ఆపేద్దాం. అతను కొద్ది రోజుల్లో జపనీస్ హంటర్స్ అందరినీ ముందుకు నడిపించాల్సిన వాడు. వాడికి ఏమైనా అయితే ఆ బాధ్యత మనం తీసుకోలేం. నేను కలగరాని చోట కలగ చేసుకున్నట్టు అనిపిస్తుందా? లేదు, ఆపి మంచి పని చేశారు. హో హో హో, నువ్వు భలే గమ్మత్తైన వాడివి. గోటోతో ముఖాముఖి పోటీ పడ్డమే కాకుండా కేవలం ఒక చిన్న గాయంతో బయటపడ్డావు. ఓహో, నీ ఫిజిక్ కూడా చాలా బాగుంది. నా గిల్డ్లో ఎక్కువ మ్యాజిక్ యూజర్సే ఉన్నారు. మంచి ఫిజికల్ ఎబిలిటీ ఉన్న ఫైటర్స్ ఎవరు పెద్దగా లేరు. యంగ్ మాస్టర్ సంగ్, మీరింకా ఏ గిల్డ్లోని మెంబర్ కాకపోతే ఎందుకని మా గిల్డ్లో మీరు చేరకూడదు? మాస్టర్, మా సాంగ్ జిన్వు ఒక మేజ్ టైప్ హంటర్. హా, ఏంటి? ఆవేశంలో కొంచెం అదుపు తప్పినట్టున్నా. కానీ ఇప్పుడు ఇక్కడున్న హంటర్స్ అందరి శక్తి గురించి నాకు తెలుసు. అంతేకాక గోగన్ హీ, చాహైన్, జోయ్ జోంగిన్, బేక్యోన్ హో ఇంకా గోటో ర్యూజీ వీళ్ళందరూ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయినప్పటికీ వాళ్ళ షాడోల లోపల నేను నా షాడో సోల్జర్స్ని దాచినట్టు గ్రహించలేకపోతున్నారని తెలుసుకోగలిగా. ఇంత శక్తివంతులైన గోటో ర్యూజీ కూడా గ్రహించలేకపోతున్నాడంటే ఆశ్చర్యమే.
చైర్మన్ గోగన్హి, మీరు నేను జీజు ఐలాండ్పై జరగబోయే రైడ్లో పాల్గొంటానో లేదో అని అడిగారు కదా, దానికి నా సమాధానం, మాస్టర్ గోటో మీకేమైంది? కట్ చేస్తే వైట్ టైగర్ గిల్డ్లో జిన్వు ఇంకా శక్తివంతంగానే అవుతూ ఉంటున్నాడా అని బేక్ ఆలోచిస్తూ ఉండగా రైడ్లో పాల్గొనబోయే వాళ్ళ లిస్ట్ వస్తుంది. అది చూసిన బేక్ షాక్ అయిపోతాడు. ఏంటి, హంటర్ సాంగ్ జిన్వు లిస్ట్లో లేడా? ఇదే టైంలో గోటో ర్యూజీ జపాన్లో తను వదిలిన వాళ్ళ గిల్డ్ వైస్ మాస్టర్తో మాట్లాడుతుంటాడు. సుకిమోటో, ఇక్కడ సౌత్ కొరియాలో చాలా టాలెంట్ ఉన్న ఒక హంటర్ ఉన్నాడు. హహా, ఎంత టాలెంట్ ఉన్నా మీకన్నా తక్కువే కదా. ఏమో, దాని గురించి నేను ఖచ్చితంగా చెప్పలేను. ఆ హంటర్ పేరేంటి? సాంగ్ జిన్వు, రీసెంట్గా రీవేకనైన ఎస్ ర్యాంక్ హంటర్. కానీ విచిత్రంగా ఉంది, ఎందుకంటే అతని పేరు లిస్ట్లో లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? చోయ్ జాంగిన్, మా డాంగ్వుక్, బేక్ యోన్హో, చాహెయిన్, లిమ్ టైగ్యూ, మిన్ బ్యాంగు, ఈ ఆరుగురే ఇంకో 4 రోజుల్లో సౌత్ కొరియా టీంలో పాల్గొనబోయే హంటర్స్. ఏంటి, అది నిజమై ఉండదు. ఆ చైర్మన్ గోగన్హీకి ఏమైనా పిచ్చా? అంత గొప్ప టాలెంట్ ఉన్న హంటర్ లేకుండా రైడ్ టీంని ఎందుకు నిర్మించాడు? కానీ ఇందులో మనం చేయగలిగిందేముంది? ఇప్పటికే 16 ఎస్ ర్యాంక్ హంటర్స్ పాల్గొంటున్నారు కదా. ఇదే టైంలో జీజు ఐలాండ్ లోపల యాంట్ల గూటిలో, మనం ఈ ఐలాండ్ని వదిలేయాలి, ఇక్కడ తినడానికి ఏం మిగలలేదు, పిల్లలు ఒకరినొకరు తింటున్నారు, మనం ఇక్కడే ఇలా ఉండలేం, మనకి బలమైన సైనికులు కావాలి, ఈ సామ్రాజ్యాన్ని ముందుండి నడిపే అల్టిమేట్ సోల్డియర్ కావాలి, మన సామ్రాజ్యం కీర్తిని పెంచడానికి, మనల్ని ఆపాలనుకున్న శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టించడానికి, మన సామ్రాజ్యం కీర్తి పెంచడం కోసం మనల్ని ఆపాలనుకున్న శత్రువుల గుండెల్లో భయం నేను పుట్టిస్తా, మనల్ని ఆపాలనుకున్న శత్రువుల గుండెల్లో భయాన్ని నేను పుట్టించాలి. నువ్వు అందరికన్నా బలంగా మారాలి, నేను అందరికన్నా బలంగా మారాలి అనడంతో తన గుడ్డుని చీల్చుకొని అందరికన్నా శక్తివంతమైన మ్యాజికల్ ఎనర్జీతో యాంట్ కింగ్ జన్మిస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ జీజు ఐలాండ్ మీద జరగబోయే రైడ్లో ఏం జరగబోతుందో, నిజంగానే మన హీరో జిన్వు జీజు ఐలాండ్ రైడ్లో పాల్గొంటున్నాడో లేదో, అసలు యుద్ధంలో ఏం జరగబోతుందో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, అమెరికా నుంచి చైర్మన్ని కలవడానికి వచ్చిన ఎస్ ర్యాంక్ హంటర్ పేరేంటో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.